హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మనకు ఐసెట్ రిజల్ట్ అనేది వచ్చింది. మీకు కౌంట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా అదే కౌంట్ చేసుకోవడానికి ఒక లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. క్లియర్? ఆ లింక్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి చూడండి ఒకసారి. ఫస్ట్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఉంటుంది, లేదా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటారు. ఆ లింక్ని క్లిక్ చేయగానే మీరు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఐక్యూ అకాడమీది. కిందికి స్క్రోల్ చేసి మీరు ఏంటంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఐసెట్ కీ డౌన్లోడ్ అని చెప్పి. ఫస్ట్ దీన్ని క్లిక్ చేయాలి. క్లియర్? దీన్ని క్లిక్ చేస్తూనే మీకు ఏంటంటే ఇలాంటి పేజ్ అనేది ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. క్లియర్? రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్. నేను వేరే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, మన స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఒకరి 5576. క్లియర్? అలాగే ఇతని హాల్ టికెట్ నెంబర్. క్లియర్? ఎంటర్ చేసిన తర్వాత గెట్ కీ డీటెయిల్స్ ఇది వరకు కామన్. క్లియర్? ప్రతి ఒక్కరు ఈ పేజ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, గురుస్వామి ఇతని హాల్ టికెట్ నెంబర్, ఇతని పేజ్ వచ్చింది కదా. పైన ఈ లింక్ని ఏం చేయాలి? కాపీ చేయాలి. ఈ లింక్ పైన ఉంటుంది కదా, ఈ లింక్ని కాపీ చేసి నెక్స్ట్ మీరేం చేయాలి? కాపీ చేసుకొని మళ్ళీ మన సైట్లోకి రావాలి. క్లియర్? కాపీ చేసుకున్న తర్వాత మన సైట్లోకి వచ్చి కిందికి ఇలా వస్తే మీకు ఇక్కడ ఏపీ ఐసెట్ 2022 మార్క్స్ క్యాలిక్యులేటర్ అని కనపడుతుంది. మార్క్స్ క్యాలిక్యులేటర్ కొంచెం కిందికి వస్తే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. క్లియర్? క్లిక్ హియర్. దీని మీద ఏం చేయాలి? మీరు దీని మీద క్లిక్ చేయాలి. మార్క్స్ క్యాలిక్యులేటర్ అనే దాని మీద. దీని మీద క్లిక్ చేస్తూనే మీ ఇలాంటి ఒక షీట్ వస్తుంది. పైన యూఆర్ఎల్ మీరు కాపీ చేసి ఉంటారు కదా, ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇక్కడ అవసరం లేదు, ఓపెన్ కేటగిరీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఇది అవసరం లేదు, ఏదైనా చూస్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చి 4 zeros ఎంటర్ చేసేయండి. తర్వాత సబ్మిట్. ఇలా మీరు ఎంటర్ చేసి ఏం చేయాలి? సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇలాగా మీకు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ చూపిస్తుంది. అనలిటికల్ అబిలిటీలో ఎన్ని రైట్ క్వశ్చన్స్ 52, రాంగ్ 23, టోటల్ క్వశ్చన్స్ 75లో. క్లియర్? నెక్స్ట్ కమ్యూనికేషన్ అబిలిటీలు 31 రైట్, 39 రాంగ్, 70 టోటల్ క్వశ్చన్స్. టోటల్ 55లో మ్యాథ్స్ అన్ని 34 రాంగ్, 21 రైట్. ఓవరాల్గా మీరేం చేయాలి? ఇప్పుడు ఈ స్కోర్ని టోటల్ చేసుకోవాలి. 52 ప్లస్ 50 30 ఏమవుతుంది? 80. 80 ఒక 20 100. 100 ప్లస్ 4 టోటల్ ఏమి వచ్చింది? 104. అలాగే మీకు కింద పేపర్ కూడా కనపడుతుంది చూడండి, ఇలా రెడ్ మార్క్ ఉండేది చూడండి. ఇలా రెడ్ మార్క్ ఉందంటే రాంగ్ క్వశ్చన్ అని మీరు కిందికి స్క్రోల్ చేస్తారు. రెడ్ మార్క్ ఉండేటి రాంగ్ వస్తాయి. ఇలా గ్రీన్ వచ్చిందా మీకు అదేంటి? కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి. క్లియర్? కరెక్ట్ ఆన్సర్. ఇలాగైనా మీరు పేపర్ అంతా కనిపిస్తుంది, మీరు కౌంట్ అయినా చేసుకోవచ్చు. క్లియర్? ఓవరాల్ ఈ పర్సన్కి ఎన్ని వచ్చాయి? 104 మార్క్స్ అనేవి రావడం జరిగింది. గుడ్ స్కోర్. క్లియర్? ఇలాగే ఇంకో రిజల్ట్ చెక్ చేస్తాం చూడండి, మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? మనం ఫస్ట్ మన వెబ్సైట్లోకి అనేది వెళ్ళాలి. ఇలా మన వెబ్సైట్ వస్తుంది కదా, వెబ్సైట్ వచ్చిన తర్వాత కింద స్క్రోల్ చేసి కీ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తూనే మీకు ఇలా అఫీషియల్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ ఏంటి? మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. క్లియర్? డీటెయిల్స్ ఇంకోరి డీటెయిల్స్ అనేవి నేను ఎంటర్ చేస్తాను చూడండి. ఇంకోరి డీటెయిల్స్ 5210495983. అలాగే హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. 4291010216. గెట్ డీటెయిల్స్. డీటెయిల్స్ తీసుకోవాలి చూడండి. ప్రసన్న కుమార్. ఈ పైన యూఆర్ఎల్ ఏం చేయాలి? కాపీ చేసుకోవాలి. పైన ఇది కాపీ చేసుకోవాలి. క్లియర్? పైన కనిపిస్తుంది కదా, దీన్ని కాపీ చేసేసుకొని మళ్ళీ ఏం చేయాలి? మన వెబ్సైట్లోకి వచ్చేయాలి. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఏంటి? కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే మీకు ఇక్కడ మార్క్స్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తూనే ఏంటి? మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. పైన యూఆర్ఎల్ హియర్, ఇక్కడ మీరు ఏం చేయాలి? కాపీ చేసింది పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఎంటర్ చేయాలి. A1 4, అదే 4 zeros కొట్టేసాను. క్లియర్? ఇలా సబ్మిట్ కొడితేనే మీకు ఏంటంటే ప్రాసెసింగ్ అని చెప్పి ఇలా ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నారంటే చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ క్వశ్చన్ పేపర్ చూడండి, ప్రసన్న కుమార్ ఇలా వచ్చిందా. నెక్స్ట్ అనలిటికల్ అబిలిటీ ఎన్ని రైట్ రాశాడు? 49. 75లో 49 కరెక్ట్. నెక్స్ట్ కమ్యూనికేషన్ అబిలిటీ 38 కరెక్ట్. నెక్స్ట్ మ్యాథమెటికల్ అబిలిటీ 20 కరెక్ట్. టోటల్ ఓవరాల్గా చూడండి
49 ఒక 20 69 క్లియర్ 69 ఒక 30 99 ఒక 8 ఏమవుతుంది 107 సో 107 అనమాట ఇతని స్కోర్ 107 ఇప్పుడు 25th జూలై షిఫ్ట్ 2 రాసింది ఇక్కడ మీరు కౌంట్ కూడా చేసుకోవచ్చు క్లియర్ ప్రాసెస్ అర్థమైంది కదా కౌంట్ చేసుకోలేని వాళ్ళు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీరు ఇలా చూసేసారంటే ఇదే కౌంట్ చేస్తుంది ఇక్కడ మీరు టోటల్ చేసేసుకోండి క్లియర్ ఓవరాల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు స్కోర్స్ అనేవి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టారంటే మీకు దాన్ని బట్టి ర్యాంక్ అనాలిసిస్ అనేది చూద్దాం ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి క్లియర్ నెక్స్ట్ అబ్జెక్షన్ ఏవైనా రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే ఫర్దర్ అవి కూడా మేము ఇంటిమేట్ చేస్తాం అనమాట థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో